సలార్తో ప్రభాస్ హిట్ ట్రాక్ లో పడిపోయాడు. ఇక తర్వాత సినిమాలపై అతి జాగ్రత్త తీసుకుంటున్నాడు. ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించాలని కోరుకుంటున్నాడు. ప్రభాస్ మాత్రమే కాదు, న్యూట్రల్ ఫ్యాన్స్ సైతం ప్రభాస్ సినిమాలు హిట్ అవ్వాలని కోరుకునే స్థాయికి ప్రభాస్ ఎదిగిపోయాడు. దానికి కారణం ఇండస్ట్రీలో తను చూపించే మంచి గుణమే. గత ఏడాది డిసెంబర్ 22న విడుదలైన సలార్ మూవీ వరల్డ్ వైడ్ 700 కోట్లకు పైగా వసూలను రాబట్టింది. సలార్ కి సీక్వెల్ ఉండబోతోంది అని చెప్పి సలార్ 1 లో చివర్లో అందరికీ హింట్ ఇచ్చేశారు. దాని పేరు సౌరంగ్య పార్ట్ 2 అని కూడా చెప్పేశారు. సౌరంగ్య పర్వం ఏమిటో పార్ట్ 2 లో చూపించనున్నారు. సలార్ 2 విడుదల ఎప్పుడనే సందేహం అందరిలో ఉంది. సలార్ మూవీలో కీలక రోల్ చేసిన నటుడు బాబీ దీనిపై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ 2025లో సలార్ 2 విడుదల ఉంటుందని అన్నారు. అలాగే నిర్మాత విజయ్ కిరంగదూర్ సలార్ 2 స్క్రిప్ట్ పూర్తయిందని కూడా చెప్పేశాడు. షూటింగ్ కి ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ ఇద్దరు సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. కాబట్టి ప్రభాస్ త్వరలోనే సలార్ 2 సెట్స్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ ఫోకస్ మొత్తం కల్కి 2898 AD పైనే ఉంది. ఇక రాజాసాబ్ షూటింగ్ ఎలాగో ఆల్మోస్ట్ మొత్తం ఒక్క సెట్ లోనే జరుగుతోంది కాబట్టి అది కూడా త్వరగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ రెండు పూర్తి అయ్యాక సలార్ 2 లో ప్రభాస్ పాల్గొనాలి అనుకుంటున్నాడు. ఇక ఆ తర్వాత వెంటనే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీలో పాల్గొంటాడు ప్రభాస్. ఇక కల్కి విషయానికి వచ్చాము అంటే మే 9న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాల్లోనూ అతి ఎక్కువ హైప్ ఉన్నది ప్రెజెంట్ సందీప్ రెడ్డి స్పిరిట్ మూవీ పైన. ఎందుకంటే ఇప్పటి వరకు తీసిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు సందీప్ రెడ్డి వంగ. అంతేకాకుండా సినిమాలను చాలా వైలెంట్ గా తీసే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ ను ఎంత వైలెంట్ గా చూపిస్తాడని చెప్పి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే సందీప్ రెడ్డి వంగ కూడా ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూల్లో స్పిరిట్ మూవీ గురించి మాట్లాడుతూ హైప్ ని అమాంతం పెంచేస్తున్నాడు. స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది.